అయిపోయా కూడా పెట్టడం అదేవిధంగా విద్యా సంస్థల్లో 9-10 సంవత్సరాల నుంచి అనుభవంతో 350 మంది విద్యార్థులతో మొదలుపెట్టి ఈరోజు 6,000 మంది విద్యార్థుల దాకా చదవడం జరిగింది. అంటే ఒకసారి మనం గమనించాల్సింది ఆయన పట్టుదల, అదేవిధంగా స్టూడెంట్స్ని ఏ విధంగా మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి ఏ విధంగా ఈ సమస్యలు ముందుకు తీసుకెళ్ళాలనేది మనం గమనించుకోవాలి. ఈరోజు ఆయనతో పాటు పిల్లలబడి ఎదిగి పైకి వచ్చి వాళ్ళు కూడా ఇదే సంస్థలోనే ఒక్కొక్క బ్రాంచ్ని చూసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళ నాన్నకి చేరువుగా ఉంటూ వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషం విషయం. ఎందుకంటే కుటుంబంలో ఉండేటప్పుడు ఒక్కొక్కరు ఆ సంస్థ కాకుండా పట్టదారులు పోవటం లేకపోతే ఇంకో వ్యాపారాలు చేస్తానంటాం, అలాంటి ఎన్ని పరిస్థితులు బయట మనం చూస్తూ ఉంటాం. అలాంటిది కాకుండా వాళ్ళ నాన్న కష్టాలు చేసిన ఆ సంస్థని వీళ్ళు కూడా ఆయన వెనకాలే ఉంటూ ఆయన చెప్పింది చేస్తా ఈరోజు సంస్థని చాలా మంది తీసుకొచ్చారు. ఈరోజు విద్యార్థుల్ని 9-10 సంవత్సరాల నుంచి ఎంతోమంది కంప్లీట్ చేసి వెళ్ళారంటే, ఎంతమంది తీసుకెళ్ళారంటే ఈరోజు మనం ఎందుకు కూడా మన జిల్లాలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి బిల్డింగ్ మన తిరుపతి వాళ్ళ బిల్డింగ్ ఈరోజు 4 కోట్లు కూడా వాళ్ళే తీసుకొని అన్నీ కూడా ఎయిర్ కండిషన్ చేశారు. నేను కూడా అదే అక్కడ నా పిల్లలు చదువుకున్నట్టు ఎయిర్ కండిషన్ తర్వాత కానీ ఉండే సిస్టంలో అడుగుతున్నారు అని చెప్పేసి రమణారెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి దానికి అన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఈరోజు దీంట్లో ఒక మేజర్ కోర్సెస్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ర్యాంక్స్ కూడా ప్రత్యేకించి ఈ సంస్థలో చదువుతున్న కూడా స్టేట్లో మంచి ర్యాంకులు కూడా రావడం కూడా చేశాం. ఈసారి యాన్యువల్ స్టేట్ కూడా వెళ్ళాను, వెళ్ళినప్పుడు కూడా ఉండే కార్యక్రమాలు కూడా వాళ్ళు స్టేజ్గా చిన్న కార్యక్రమం అయినా కూడా దేన్ని ఖర్చు నిర్వహించకుండా వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయడం కూడా ఈరోజు 2 నిమిషాలు వాళ్ళు యాన్యువల్. అంటే కొంతమంది ఎకానమీగా వెళ్ళినా కూడా ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు మంచి ఎక్స్పీరియన్స్గా ఈరోజు మంచి వ్యవస్థని ఈరోజు జిల్లాలో ట్రిపుల్ కట్టడం కానీ అదేవిధంగా నెట్ కోర్సులో అయిపోయి 5 కోర్సెస్ కట్టడం కానీ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి మంచి సంస్థలో చదువుకున్న వాళ్ళంతా కూడా చదువుకునే విధంగా ఈరోజు ఈ సంస్థ ఇంకా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ విద్యా సంస్థకి మమ్మల్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా రమణారెడ్డి గారికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వాళ్ళ ఉపాధ్యాయులకి అందరికీ వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా నాకు మేము దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు 6,000 మంది స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోగలిగాము. మరి అట్లానే పేరెంట్స్కి ఇచ్చిన మాట ప్రకారము ఎవ్రీ ఇయర్ కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఒకరిద్దరు కాకుండా 10ల సంఖ్యలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, మరి 100ల సంఖ్యలో సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ మనం తీసుకురావడం జరిగింది. గుంటూరు విజయవాడ కంటే కూడా మంచి విద్యను అందిస్తున్నామనే సదుద్దేశంతో గుంటూరు విజయవాడ పోయే పేరెంట్స్ని పిల్లలను కూడా ఎక్కువ మందిని ఆపగలిగి మరి ఒంగోలు మరి ప్రకాశం జిల్లాకి విద్యారంగంలో వడ్డీ తెచ్చే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ప్రకాశం జిల్లాలో మంచి ఎడ్యుకేషన్ ఉంది అనే విధంగా
మరి మనం కష్టపడటం జరిగింది. అట్లానే లాస్ట్ ఇయర్ ఏఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే మన గౌరవ సీఎం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన స్టూడెంట్స్ని, మన విద్యా సంస్థల్ని మరి ఆయన స్వతహాగా అభినందించడం జరిగింది. మరి మేము ఎప్పుడు కూడా మరి మన ఎమ్మెల్యే గారికి కానీ మరి సీఎం గారికి కానీ ఇప్పుడు కూడా మరి మేము మా విద్యా సంస్థల తరఫున మరి ఎప్పుడు సౌహృదయంగా వాళ్ళకి మరి ఎప్పుడు సేవ చేసే కార్యక్రమాల్లో అన్ని రంగాల్లో మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అట్లానే ఇక్కడ జాయిన్ అయ్యే పిల్లలందరూ కూడా పల్లెటూరుల నుంచి ఎటువంటి ఫౌండేషన్ లేకుండా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి ఐఐటి అంటే ఏంటి, నీట్ అంటే ఏంటి కూడా అవగాహన లేని పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి వాటి మీద మరి బాగా ఇంట్రెస్ట్ కలిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించి మరి మా అబ్బాయి గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి కూడా నిత్యము స్టూడెంట్స్ దగ్గరే ఉంటూ మరి మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా స్టడీ అవర్స్లో కూడా వాళ్ళే ఉంటూ మరి ఫ్యాకల్టీని మరి మనం ఫ్యాకల్టీ కూడా గుంటూరు, విజయవాడ, వైజాగ్ లాంటి కార్పొరేట్ కాలేజీల నుంచి మరి ఎంతోమంది ఫ్యాకల్టీని తీసుకొచ్చి మనం మంచి విద్యను అందించడం జరిగింది. మరి ఇప్పుడు మా దగ్గర చదివిన స్టూడెంట్స్లో మరి కొన్ని వేల మంది మరి అవుట్ ఆఫ్ కంట్రీస్లో వేలల్లో ఉన్నారు. మరి ఇంజనీర్లుగా కానీ, డాక్టర్లుగా కానీ, సాఫ్ట్వేర్ చేస్తున్నారు. అట్లానే ముందు కూడా మరి మన ప్రకాశం జిల్లాలో ఉండే స్టూడెంట్స్కి